ఫ్రెండ్స్, చాలా మంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి ఆస్తి రాసిచ్చిన తర్వాత పిల్లలు వారిని సరిగ్గా చూసుకోకపోతే రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకునే అవకాశం లేక బాధపడుతూ ఉంటారు. అలా ఇప్పటి వరకు నిజ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఆస్తి అందుకున్న తర్వాత కొంతమంది వ్యక్తులు వారి తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడం, పైగా వారిని ఏవో అనాథ శరణాల్లో చేర్పించడం లేదా రోడ్ల మీద వదిలేయడం వంటివి చాలా చేశారు. కానీ 2007లో వచ్చిన సెక్షన్ 23 అనే చట్టం ఎవరైనా పిల్లలు వారి తల్లిదండ్రులను ఆస్తి పొందిన తరువాత సరిగ్గా చూసుకోకపోతే తల్లిదండ్రులు వారు రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఆస్తి రాసిచ్చిన తరువాత మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అనుకోగానే వెంటనే రిటర్న్ తీసుకోలేరు. దానికి మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, మీరు పిల్లలకు ఆస్తిని బదిలీ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో మెయింటెనెన్స్ క్లాస్ లో మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని అన్న పాయింట్ ని మెన్షన్ చేయాలి. ఆ పాయింట్ ని మెన్షన్ చేస్తేనే పిల్లలు ఫ్యూచర్ లో మిమ్మల్ని బాగా చూసుకొని సమయంలో ఆ క్లాస్ ని ఉపయోగించి మీరు మీ ఆస్తిని తిరిగి పొందవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు రాసిచ్చే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రొసీడ్ అవడం అనేది చాలా మంచిది. మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.